మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. ఈ యుద్ధాలు జరుగుతున్నాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు రక్షణపరమైన సమస్యలు ఏంటి సార్? There are several of them in the sense the economic issues, the political issues and the social issues all merge and converge towards one critical area, and that critical area is what you are. Right now the country is in a very top position in terms of economy, in terms of technology, in terms of application, social issues. ఒక 4 మేజర్ ప్రాబ్లమ్స్ భారతదేశానికి పాకిస్తాన్ నుంచి ఉన్నాయా, చైనా నుంచి ఉందా, బంగ్లాదేశ్ నుంచి ఉందా, 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది భారతదేశానికి. Security problem. If you talk about coastal security, they do not understand. They say coastal security is nothing. The institution like IIT Bombay. మొత్తము 26,000 కిలోమీటర్లని ప్రతిరోజు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్తో పాటుగా ఇలా అందరం కలిస్తే గానీ ఈ ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం కాపాడుకోలేం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూత్ ఆఫ్ ఇండియా ఇన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ? అంటే మనకున్న సవాళ్ళేంటి, భద్రతాపరమైన రక్షణపరమైన సవాళ్ళేంటి? Physical security is very, very important. సుమన్ టీవీ ప్రేక్షకులకి డాక్టర్ రమేష్ కన్నెగంటి తరపు నుంచి భారతదేశం కోసం కార్గిల్ యుద్ధంలో ఎంతో సాహసంతో, సమన్వయంతో, సమర్థతతో తనదైన ముద్ర వేసిన బ్రిగేడియర్ డాక్టర్ రాజ్ కుమార్ గారు. మా ఇద్దరి సంభాషణ మన జాతి రక్షణ, మన జాతి భద్రత కోసం ఇండియన్ ఆర్మీ చేయబోతున్న సాహసాల మీద, డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ మీద చర్చా కార్యక్రమానికి తెరలేపుతున్నాం. సుమన్ టీవీ తరపున జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ అనే ఒక కొత్త శీర్షిక ప్రోగ్రాంతో స్టార్ట్ అవబోతుంది. 2 రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు ప్రజలు ముఖ్యంగా భారతదేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద ఒక పట్టు సాధించి జాతి రక్షణలో నేను సైతం అనే విధంగా మనం ముందుకెళ్లే విధంగా ఈ ప్రోగ్రాం ఉండబోతున్నది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఇన్పుట్స్తో ఇంకా అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. బ్రిగేడియర్ డాక్టర్ రాజ్ కుమార్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ ప్రోగ్రామ్ అండి. మొట్టమొదటిసారిగా సుమన్ టీవీ చైర్మన్ గారు సుమన్ గారు when we had discussion, sir told రమేష్ గారు we should have, అంటే ఈ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, ఒకవైపున న్యాచురల్ డిజాస్టర్స్, ఇంకోవైపున మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, అంటే టెర్రరిజం కానీ, పెహల్గామ్ టెర్రర్ అటాక్ కానీ, మన జమ్మూ కాశ్మీర్ కానీ, ఒక పక్క నక్సలిజం కానీ, కమ్యూనలిజము, టెర్రరిజం, ఎన్నో రకరకాల ఈ ఇబ్బందులు, ఒత్తిళ్ళు. ఒక పక్కన ఇరాన్ ఇజ్రాయెల్ వారు, ఇంకో పక్కన ఇరాన్ అమెరికాకి సంబంధించి, ఇంకో పక్కన రష్యా యుక్రెయిన్కి సంబంధించి, ఇంకో పక్కన ఇండియా చైనా, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా పాకిస్తాన్, ఎటు చూసినా ప్రపంచం కొంత అల్లకల్లోలంగా ఉంది. వీటి యొక్క ప్రభావం మన భారతదేశ భద్రత మీద, రక్షణ మీద, మరి ముఖ్యంగా నిత్యావసర సరుకులు, వస్తువులు ధరలు కూడా యుద్ధంతో ముడిపడి ఉన్నాయి. బ్రిగేడియర్గా ఇండియన్ ఆర్మీలో ఒక అద్భుతమైన సేవ చేసి భారతదేశానికి సంబంధించినంత వరకు 99 కార్గిల్ వార్లో కూడా మీరు ఒక మంచి వీరోచితమైన రోల్ ప్లే చేశారు సార్, దేశ రక్షణ కోసం, భారతదేశ రక్షణ కోసం. వీ వెల్కమ్ యూ సార్. అండ్ మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ, మీ ముందల మీ యొక్క దృష్టికి వచ్చిన భారతదేశానికి సంబంధించినంత వరకు రక్షణపరమైన సమస్యలు ఏంటి సార్? There are several of them in the sense the economic issues, the political issues and the social issues all merge and converge towards one critical area, and that critical area is what you are indicated right now. Geopolitical issues are there. Yes sir. And right now the country is in a very top position in terms of economy, in terms of technology, in terms of application, social issues. And we have all these things with us. But however, you have to integrate all of them. You have to connect the dots. Connect the dots and make sure that your country is safe. Without internal security and border security, there is no security for any country. Wonderful, sir. That's a good. If you have about 1,100 kilometers of coastline, which indicates it's a great boon for tourism. 1,150 kilometers of tourism facilities there. In addition to that, but the another problem is how to safeguard this. There are the 8 states has the sea lines along with them, and those areas have to be very well guarded. And now we realize that border security as well as coastal security is of a great importance, and we want that this to be addressed to everybody in the country, old, young, grown up, everybody is important. And in that respect, the Government of India and the UGC has formulated an expert committee to say that there has to be this particular topic is taught to the students in the colleges.
so that they become aware of all these activities. ఇప్పుడు బ్రిగేడియర్ డాక్టర్ రాజ్ కుమార్ గారు చెప్పిన ప్రకారంగా మనం చూస్తే అంటే ఎకనామిక్ సెక్యూరిటీ, పొలిటికల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ ఆల్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ వెన్ యూ పుట్ టుగెదర్ మీకు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, జాతి రక్షణ, జాతి భద్రత, ఒకటే జెండా, త్రివర్ణ పతాకం, ఒకటే ఎజెండా. ఆ ఎజెండా ఏంటంటే జాతి రక్షణ, భారతదేశ రక్షణ. మీ ఉద్దేశంలో బ్రిగేడియర్ డాక్టర్ రాజ్ కుమార్ సార్, మీకు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ ఇప్పుడు 2025 మనం హైదరాబాద్లో కూర్చొని సుమన్ టీవీ స్టూడియోస్లో ఈ సంభాషణ మనం జరుపుతున్న ఈ నేపథ్యంలో మిమ్మల్ని నేను అడిగితే ఒక 4 మేజర్ ప్రాబ్లమ్స్ భారతదేశానికి పాకిస్తాన్ నుంచి ఉన్నాయా, చైనా నుంచి ఉందా, లేదా బంగ్లాదేశ్ నుంచి ఉందా? కోస్టల్ సెక్యూరిటీ చెప్పారు మీరు ఆస్పెక్ట్స్. అంటే సువిశాల 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతము, 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది భారతదేశానికి. దేశ భద్రతకి, దేశ రక్షణకి చేపట్టవలసిన 4 కార్యక్రమాలు ఏమేమి ఉంటుంది మీ ఉద్దేశం? The strategy for all these 4 important components that you have talked about, మీరు చెప్పిన 4 different strategies to be adopted. One, at the level of understanding the problem. People in the social environment do not understand the severity problem. If you talk about coastal security, they do not much understand it. They say coastal security is nothing. A police station here and there is good enough. No, we want them to understand that coastal security is a big component. Your institution was also given a task, developing a strategy for మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ. I wanted that to develop a strategy for the institution like IIT Bombay. So that has started. So that has to be relentlessly pursued, and the strategies have to be made. Like you being the chairman of the committee, expert committee, you have drawn a wonderful roadmap to how to go about for the next 10 years. Wonderful. And that has to be identified, what courses to be taught based on threat perception. And these are the things that you have to actually do. So that is one area. The other one is the training part of it. Training has now taken up a very important aspect, trying to include everybody in the training part of it. Midlife, you remember that in the Administrative Staff College of India, along with the National Police Academy, we tried to develop a project for midlife updation of the security issues. Yeah, the mid-career police training. Yeah. That was also there. So at every level, this has to be integrated, and it is now in professional hands. Earlier, it was not a very serious issue. If you look at the expert committee, you find 4 vice chancellors and a vice chairman like you focusing on that. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే సార్, భారతదేశానికి సంబంధించి ఒక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు మరి వెస్ట్ కోస్ట్ మన గుజరాత్ నుంచి, ఇటు ఈస్ట్ కోస్ట్ మన బెంగాల్, పశ్చిమ బెంగాల్ వరకు, ఈ మొత్తం కనుక తీసుకున్నప్పుడు 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ని కాపాడుకుంటా, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరాన్ని కాపాడుకుంటా, మొత్తము 26,000 కిలోమీటర్లని ప్రతిరోజు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్తో పాటుగా మెరైన్ పోలీసు, కస్టమ్స్, ఐబీ, రా, ఇలా ఎన్నో, బిఎస్ఎఫ్, బోర్డర్ గార్డింగ్ ఫోర్సెస్లో, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్, అస్సాం రైఫిల్స్, ఇలా అందరం కలిస్తే కానీ ఈ ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం కాపాడుకోలేం. ఇలాంటి తరుణంలో యువత, ద యూత్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూత్ ఆఫ్ ఇండియా ఇన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ? అంటే what do you have to say about it? To make them understand the threat perception is very, very important. మనకున్న సవాళ్ళు ఏంటి, భద్రతాపరమైన, రక్షణపరమైన సవాళ్ళు ఏంటి? ల్యాండ్, ఎయిర్, సైబర్, మ్యారిటైమ్. Yeah, looking at the digital security part, physical security is very, very important. In order to understand that, so first 5 years of the courses that you're going to implement should be giving them awareness what is a national security, and without national security there is no security at all for any nation. Absolutely. So therefore, as a strategy, you need to understand that we got to change their mindset. Everybody should be conscious of it, and the syllabus and the structure that you're going to make, as I understand, is very, very focused towards all the components. And within 3 years' time or within 5 years' time, you find that everybody in this country who are graduate, undergraduate or postgraduate, whatever courses they do, this is important. Like soft skills, this is also
an add-on for them to do it. And once that is there, then probably what you have to do is you are also planning to start a formal courses. There are no formal courses on security bachelor's degrees and all. In Gujarat has in their university, police university. You should make it as a formal aspect. In addition to that, you must make sure that these people have a career path. Without a career path, they won't be able to The employability. That's one important thing. And then the results can be seen by using research methods which we normally follow. These are the things I think. బ్రిగేడియర్ డాక్టర్ రాజ్ కుమార్ గారి ఆన్సర్ని మనం కనుక ఒక 2 లైన్స్లో చెప్పాలి అంటే, గుజరాత్కి ఏ విధంగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఉందో, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఉందో, మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉందో, అట్లానే 1056 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక కోస్టల్ అండ్ సీపోర్ట్ సెక్యూరిటీ మీద ఒక యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం వచ్చింది. సో మై హంబుల్ అప్పీల్ ఫ్రమ్ the studios of Suman TV on geopolitics and foreign policy by Brigadier Dr. Rajkumar sir and myself, Dr. Ramesh Kanneganti, to the Honorable Chief Minister of Andhra Pradesh, Gaurav Sri Nara Chandrababu Naidu గారికి మా విన్నపం ఏంటంటే, ఇప్పుడు భారతదేశానికి సంబంధించి తూర్పున బంగాళాఖాతంలో వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాలకి సముద్రం నుంచి వచ్చే ఎటువంటి థ్రెట్ అయినా, రక్షణపరమైన సవాలైనా, భద్రతాపరమైన సవాళ్ళైనా మనము ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాము, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన ఆపర్చునిటీ ఏంటి, మన థ్రెట్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ ద్వారా ఈ మేధోమథనం చేయడానికి ఒక యూనివర్సిటీ పెట్టాల్సి ఉన్న అవసరం ఉంది. సిన్స్ నారా చంద్రబాబు నాయుడు సార్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ విజనరీ లీడర్షిప్, బై 2047 ద వికసిత్ భారత్ టు అచీవ్ వీ షుడ్ హ్యావ్ ఏ మ్యారిటైమ్, కోస్టల్, సీపోర్ట్ సెక్యూరిటీ మీద పనిచేసే ఒక యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో పెడితే చాలా బాగుంటుంది అనేది ఎక్స్పర్ట్స్, అన్ ఎమినెంట్ పర్సనాలిటీ లైక్ బ్రిగేడియర్ డాక్టర్ రాజ్ కుమార్ సార్ ఈజ్ ఆఫ్ కంప్లీట్ consent or complete in agreement with this kind of particular the proposal that I had given. What do you have to say about it, sir? ఇది నా యొక్క విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి. What do you have to say about it? I 100% agree on this. I reinforce the point, and I also say that this has to be done at a time-bound manner. Time-bound manner. Deadline పెట్టుకొని చేయాలి. The academic year 27-28 will be the first year when these courses start. And if you have a wonderful integration of all the threats that combine together and map it up on the coastline, you will come to know what sort of coasts are important and how much of stress is to be given. And every gentleman who passes out from there is well versed with the security of the country, his neighborhood, his community, his college, his corporate. All these things are there. Now, at the top level that you people are doing is looking at the doctrine of self-discipline, self-security. Then you will looking at the philosophy. Then you look at the process, procedures, practices. All these things will be coming out of you. And like in the strategy is only as good as it is implemented. Absolutely. Once it is implemented, then only you say that the efficacy of it. Absolutely. So that's the way we should go about it. డెఫినెట్లీ సార్. అట్ ద సేమ్ టైం సార్ మనం ఇంకోటి మర్చిపోకూడదు. మనం తెలంగాణ రాష్ట్రం, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ రెండు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకొని భద్రత, రక్షణ పరంగా మీరు చేసే సూచనలు, సలహాలేంటో గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారానే, బికాజ్ యు ఆర్ ఎన్ ఎమినెంట్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఆఫీసర్, బ్రిగేడియర్ ర్యాంక్, యూ వర్క్డ్ ఫర్ ద కంట్రీ. హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని మీరు ఎటువంటి సలహాలు ఇవ్వబోతున్నారు? Hyderabad is a jewel for the state. It's a jewel, అంటే ఒక రత్నము, ఒక మాణిక్య బంగారం. It's a role model for the whole world. Yes. You go through the Gachibowli area, you find that you are in some other country there. Yeah. So that being one. Yeah. In addition to that, other than Hyderabad, there are two issues. One is the Hyderabad, the other is the non-Hyderabad area. Those two issues have to be dealt very, very differently, because this threat is different and that threat is different. So I would feel that the initiatives that taken up by the Telangana government is phenomenal. Every day people keep telling me that a new institution has developed, a new academic leadership has joined us, and a technocrat has joined us. Every meeting that you people engage in, this is a focus that is there. Definitely. And I think the state of Telangana is much ahead of others, and it's doing remarkably well. బంగారు తెలంగాణ సాధనకి ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే హైదరాబాద్ ఫార్మా హబ్, రియల్ ఎస్టేట్ హబ్, ఫిల్మ్ క్యాపిటల్, టాలెంట్, ఐటీ, డిఫెన్స్, ఏరోస్పేస్, biotech, the talent pool that is available in Hyderabad is second to none. It is one of the best. So
గివెన్ దిస్ భారతదేశానికి తెలంగాణ ఒక తలమానికంగా ఎదిగి ప్రతి పౌరుడు తెలంగాణలో ఒక జాగృతితో, ఎందుకంటే విప్లవాల గడ్డ తెలంగాణ, ఈ తెలంగాణ నుంచి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే భారత్ BHARAT అంటే ఒక చిన్న అర్థం నేను అనుకున్నాను సార్, మీతో చెప్తాను. భారత్ BHARAT బిల్డింగ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్, టూరిజం బట్ టు డెసిమేట్ టెర్రరిజం అంటే ఉగ్రవాదాన్ని అధపాతాళానికి తొక్కేసి బిల్డింగ్ ఏ హార్మోనియస్ అందరం కలిసి ఉండే విధంగా చక్కటి భారత్ నిర్మించాలి, కుల మత ప్రాంతాలకు అతీతంగా. దానికి తెలంగాణ, దానికి హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు హైదరాబాద్ లో ఉంటాయి. హైదరాబాదు చాలా చక్కగా అందరితో కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళ మంచి కోఆర్డినేషన్, కోఆపరేషన్ తో ఒక ఐడియల్ సిటీగా ఎదిగింది సార్. ద డెవలప్మెంట్ narrative టు వికసిత్ భారత్ ఆఫ్ 2047 ఎనన్షియేటెడ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ సార్. బిల్డింగ్ ఏ హార్మోనియస్, ధైర్యము, సాహసము, అడ్వాన్స్ వాట్ ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్ అండ్ టూరిజం అండ్ టు డెసిమేట్ అండ్ టు డెస్ట్రాయ్ టెర్రరిజం. హైదరాబాద్ కి ఆ దమ్ము ఉంది, హైదరాబాద్ కి ఆ కెపాసిటీ ఉంది. And they lead the charge. డైనమిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇదంతా బాగా చేస్తున్నారు, ఆ టీం అంతా. ఐ థింక్ విత్ దిస్ మన ఫస్ట్ ఎపిసోడ్లో మీలాంటి ఒక డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీ రావటము, బ్రిగేడియర్ డాక్టర్ రాజ్ కుమార్ గారు, ప్రేక్షకులకు చెప్తున్నాను, ఒక ఆర్మీలో నిలబడి ఒక 35 years ఇండియన్ ఆర్మీలో పనిచేసిన బ్రిగేడియర్ డాక్టర్ రాజ్ కుమార్ గారు, ఈ హ్యాస్ ఎ PhD ఇన్ MBA మేనేజ్మెంట్లో కూడా. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక గొప్ప థింక్ ట్యాంక్ ఉంది, ఆ థింక్ ట్యాంక్లో డిస్టింగ్విష్డ్ ఫెలోగా కూడా ఉన్నారు సారు. గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేస్తున్నాము, IIT బాంబేకి సంబంధించి కానీ, బిట్స్ పిలాని హైదరాబాద్కి సంబంధించి కానీ, AI మీద, స్మార్ట్ పోలీసింగ్ సంబంధించి కానీ, సీపోర్ట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ సంబంధించి కానీ. సో సుమన్ టీవీ ద్వారా బ్రిగేడియర్ డాక్టర్ రాజ్ కుమార్ అండ్ డాక్టర్ రమేష్ కన్నెగంటి మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే, భారతదేశ రక్షణ, భారతదేశ భద్రత మన చేతుల్లోనే పెట్టుకొని, మన దేశాన్ని మనమే కాపాడుకొని, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ శృంఖలాల నుంచి బయటకు వచ్చాము, మళ్ళీ ఈ రోజున ఇటు అమెరికా వైపు కానీ, ఇటు చైనా వైపు కానీ వెళ్లకుండా, డజంట్ హ్యావ్ టు డూ విత్ ఏజ్, ఇట్ ఈస్ మైండ్ సెట్. యువత అంటే ధైర్యము, సాహసము, అది మైండ్ సెట్కి సంబంధించింది. అందరూ కలిసి వచ్చి దేశ రక్షణకి, దేశ భద్రతకి నడుం బిగిస్తారని లాస్ట్ ఒక చిన్న సెంటెన్స్తో మీ మొదటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అదేంటంటే, ఇండియా, భారత్ మస్ట్ మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్. అంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం సగర్వంగా తలెత్తుకొని భారతదేశ నాయకత్వాన్ని మనం ఇవ్వాల్సిన అవసరము, తరుణం వచ్చింది. ఆ పని కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్ మస్ట్ కమ్ టుగెదర్, bring India to that particular pivotal position in the days to come. With this, sir, I really respect, admire, and I want to thank you down from my heart from Suman TV. Suman TV is doing exceptionally well these kind of programs. This is the first time ఒక తెలుగు టీవీ డిజిటల్ ఛానల్ దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద, సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ మీద ఫస్ట్ ప్రోగ్రామ్కి మీరు వచ్చినందుకు ఆ భగవంతుడిని, మిమ్మల్ని ఇద్దరిని థ్యాంక్స్ చెప్తా. రానున్న రోజుల్లో దేశం కోసం సుమన్ టీవీ చైర్మన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తా, అండ్ ద టీమ్ స్టాఫ్, ద కెమెరామ్యాన్ అండ్ ద టెక్నికల్ టీమ్, ఎవ్రీబడి హూ ఎవర్ ఈస్ పార్టిసిపేటింగ్ హియర్, వాళ్ళు అమ్మకి, మాతృభూమికి వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నట్టుగా ఈ ప్రోగ్రామ్ మనం వాళ్ళకి అంకితం ఇద్దాం సార్. ఇన్ ద డేస్ టు కమ్ విల్ డూ మెనీ ప్రోగ్రామ్స్ సార్. సో జై హింద్ సార్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ రమేష్ కన్నెగంటి.